హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మనం వీడియోలో బియ్యంతో అప్పడాలు ఎలా చేయాలనేది చూస్తామా. పాతకాలంలో మన అమ్మమ్మలు వాళ్ళంతా తలి అప్పడాలని బాదం ఆకులు అరిటాకులు అలా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మనం అలా లేకుండా చక్కగా మనకి బయట దొరికే ఒక ఇన్స్ట్రుమెంట్తోనే ఈ అప్పడాలు ఎలా చేయాలనేది నేను మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఎండతో పని లేకుండా మనం ఇంట్లోనే పెట్టేసుకోవచ్చండి. ఈ అప్పడాలు చాలా బాగుంటాయి. టేస్ట్ ఎన్ని రోజులు ఉన్నా కూడా చెడిపోవు అనమాట. ఇంకా ఎలా చేయాలో చూద్దామా. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నేను మనం రేపు ఉడియాలు పెడుతున్నామంటే ఈ రోజే బియ్యాన్ని ముందు రోజున అయితే నానపెట్టేయాలన్నమాట. ఎక్కువ బియ్యం నానాయంటే ఉడియాలు చక్కగా విరగకుండా వస్తాయి. ఇట్లా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకొని మనం బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. మీరు రేషన్ బియ్యంతో చేసినా కూడా చాలా బాగా వస్తాయండి వడియాలు. సో నేనైతే ఈవేళ మామూలు బియ్యం వాడుతాను. రేషన్ బియ్యం దొరికితే మీరు అవి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఒకరోజు నైట్ బాగా నానిన తర్వాత బియ్యం చూడండి బాగా చక్కగా నానాయి కదా. ఇప్పుడు మనం మిక్సీలో పట్టేసుకోవాలి. మిక్సీలో చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలండి. చూడండి ఎటువంటి బరక అనేది లేకుండా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మందపాటి గిన్నెలో దండిగా నీళ్లు పోసుకొని అవి బాగా మసలేదాకా ఉంచాలి. ఈ లోపల ఉడియాలకు మనం కావాల్సినంత ఉప్పు, కారం, పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని మనం రుబ్బుకున్న పిండిలో వేసి కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఉప్పు పేస్ట్ కూడా బాగా మెత్తగా అయిపోవాలి. ఎక్కడ బరక అనేది లేకుండా గింజలు అనేది లేకుండా ఉండాలి పచ్చిమిర్చిలో. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు టెక్స్చర్ చూడండి మీకు అర్థమవుతుంది. మరీ పల్చగా కాకుండా గట్టిగా రాకుండా ఉండాలండి పిండి అనేది. అప్పుడే వడియాలనేవి చాలా బాగా వస్తాయి. ఎక్కువ మందంగా ఉన్నా కూడా వడియాలనేవి మీకు పొంగవు అనమాట. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం కరెక్ట్గా వడియాల పిండి స్ట్రక్చర్ని నేను చూపిస్తున్నాను కదా మీకు. దోశ పిండిలా కాదు, ఇంకొద్దిగా పల్చగా ఉన్నట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీనిలో రుచికి ఒక స్పూను గసగసాలు కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. ఈ గసాలు ఫ్లేవర్ వస్తుంటుంది అనమాట. ఇదేనండి నేను చెప్పిన స్టాండు. ఈ స్టాండ్ మీకు ఎక్కడ సూపర్ మార్కెట్లో కానీ స్టీల్ షాప్లో అయినా దొరుకుతుంది. వీటిలో ఆకుల షేప్లో ఉంటాయి ప్లేట్స్. పై ప్లేట్ మాత్రం రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట. దీనికి కొద్దిగా నూనె పూసేసి మనం తీసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పెట్టేసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా నీళ్లు బాగా తెల్లాయి కదా. ఈ నీళ్లు తెల్లే లోపలే మనం ఇట్లా రెడీ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇవి జస్ట్ ఒక 20 to 25 seconds ఆవిరిలో ఉడికితే చాలండి. ఈ లోపల మనం మిగతా ప్లేట్స్ ఉంటాయి కదా వాటి కూడా రెడీ చేసుకుంటాము. పై ప్లేట్ మాత్రం చెప్పాను కదా రౌండ్గా ఉంటుంది. దానిలో కూడా మనం పిండి తీసుకొని శుద్ధంగా ఆయిల్ పూసేసి ఇలా కరెక్ట్ షేప్లో దోశ పోసినట్టుగా చేసామంటే ఇవి పిండి మీకు చూసారా బాగా ఉడికిపోయినది. అంటే మనకి ఎక్కడ పిండి తెల్లగా కనపడదు అనమాట. ఇవి చల్లారే లోపల మళ్ళీ మనం ఇంకో సెట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని పెట్టి మళ్ళీ తీసుకుంటుండాలి. ఇలా రొటేషన్లో జరుగుతుంటుంది అనమాట పిండి తీయడం పెట్టడం. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లార్చిన తర్వాత మనం తీసామంటే చూడండి వడియాలు అనేవి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. అసలు ప్లేట్కి అంటుకోకుండా వచ్చేస్తాయి అనమాట. చాలా ఈజీ అండి ఇవి చేయడం కూడా. కొద్దిగా శ్రమ అనుకోకుండా మనం చేసేసుకున్నామంటే ఇవి చాలా చక్కగా త్వరగా క్విక్గా అయిపోతాయి. నాకైతే ఈ గ్లాస్ బియ్యానికి దాదాపు 40 to 50 వడియాలు వచ్చాయండి. మ్యాక్సిమం 1 hour అయిందనమాట. ఇలా మనం గోడుతో అనుకుంటూ తీసేసామంటే మనకి వడియాలు చక్కగా వచ్చేస్తాయి. ఈ లోపల మన ఇంట్లోనే ఒక పల్చటి గుడ్డ తీసుకొని ఫ్యాన్ కింద వేసేసి మనం తీసుకున్న ఈ వడియాలని చక్కగా ఆరబెట్టుకుంటూ వచ్చేసామంటే మనకి వడియాలు అనేవి బాగా తొందరగా రెడీ అయిపోతాయి. అంటే ఇవి రొటేషన్లో జరుగుతుంటుంది. ఇద్దరున్నామంటే ఇంకా చాలా చక్కగా పనిచేసేయచ్చు. ఒకళ్ళం పెడుతుంటే ఇంకొకళ్ళు మనం తీస్తుంటే ఒకళ్ళు ఆరబెడుతుంటాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఈ వడియాలన్నింటినీ కూడా మనం తిరగేసేసుకొని బాగా చూసారా మీకు అప్పటికే ఇవి షేపు ఎండిపోయి పచ్చిదనం పోయి ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను వీటిని ఒక ట్రేలో తీసుకొని కొద్దిగా ఎండలో పెట్టానండి. దాదాపు ఒక 1/2 hour పెట్టుంటాను అంతేను. మధ్యాహ్నం పూట చక్కగా ఎండిపోయాయి అనమాట. ఎంత చక్కగా ఎండిపోయాయి అంటే సాయంత్రానికల్లా వడియాలు బాగా ఇలా వచ్చేసాయి. ఇంకా నేను మీకు ఇవి ఎలా ఎండిపోయాయి కదా ఇంకా పక్క రోజు కూడా నేను పెట్టలేదండి వీటిని ఎండలో. ఆ రోజు నైట్కే మళ్ళీ తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్లోనే మళ్ళీ పంచ మీద పోసి బాగా ఆరబెట్టేశాను. పక్క రోజు మార్నింగ్ కల్లా మీకు చక్కగా ఎండిపోయాయి అనమాట వడియాలు. తడి అనేది లేదు. చాలా పల్చగా వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయండి వడియాలు. ఇప్పుడు నేను మీకు వీటిని వేయించి చూపిస్తాను. నూనె బాగా వేడి చేసుకొని మనం కానీ వేసామంటే చూడండి చిన్న అప్పడం వేస్తే ఎంత పెద్ద అప్పడం లాగా వచ్చిందో. ఈ బియ్యంతో అప్పడాలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. మనం చూస్తుంటాం కదా ఎగ్జిబిషన్లో పోయినా కూడా ఇలాగే ఉంటుంది టేస్ట్. అట్లాగే సేమ్ ఎంత చక్కగా ఎంత పెద్దగా వచ్చాయి కదా. చూస్తుంటేనే మీకు చేయాలనిపిస్తున్నదా ఫ్రెండ్స్? సో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు చెప్పండి. ఈ తలి అప్పడాలు ఎలా చేయాలనేది ఇంకొక వీడియో కూడా నేను త్వరలో షేర్ చేస్తాను. సో మన ఛానల్ని మిస్ కాకుండా చూస్తుండండి. చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత పెద్ద వడియాలు అయితే వచ్చాయో. సో మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి చేయండి. బియ్యంతో అప్పడాలని ఎలా చేయాలని మనం చూసాం కదా ఫ్రెండ్స్. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒక్కసారిగా మనం వడియాలు పెట్టుకున్నామంటే సంవత్సరాల దాకా మనకి నిల్వ ఉంటాయి. ఏమి చెడిపోవు, చాలా చక్కగా వస్తాయి. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.